యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా గానీ ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ కెప్టెన్ అంటున్నారు ఎస్ఆర్‌హెచ్‌కి. ఎక్కువ మందైతే అభిషేక్ శర్మ కెప్టెన్ అంటున్నారు. ఎందుకంటే అతనొచ్చేసి ఎక్కువ సంవత్సరాలుగా అయితే ఎస్ఆర్‌హెచ్‌కి ఆడుతున్నాడు. ప్లస్ ఇషాన్ కిషన్ వచ్చేసి ఓన్లీ ఫ్రమ్ 2 ఇయర్స్ నుంచే ఎస్ఆర్‌హెచ్‌కి ఆడుతున్నాడు. సో, ఇక్కడ సీనియారిటీ చూసుకుంటే అభిషేక్ శర్మనే కెప్టెన్ చేసే ఛాన్స్ ఉందని ఇలా అయితే అంటున్నారు. సో, ఇక్కడ నిజ నిజాలు మాట్లాడుకుంటే అభిషేక్ కంటే కూడా ఇషాన్ కిషనే కెప్టెన్సీకి అర్హుడు. ఎందుకంటే అతని యొక్క కెప్టెన్సీ సామర్థ్యం మనం చూసుకున్నామంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో గూడా అతనైతే వాళ్ళ టీమ్‌ని గెలిపించాడు. అది కూడా సెంచరీ చేసి. ఆ ట్రోఫీ మొత్తం చూసుకుంటే అతనొచ్చేసి 517 రన్స్ అయితే చేశాడు. చాలా మంచిగా ఆడాడు. దానివల్లనే అతనైతే టీమ్‌లోకి రాగలిగాడు. లేకుండా అంటే ఈరోజు ఇండియా వరల్డ్ కప్‌లో ఆడేవాడు గాదు. తర్వాత వచ్చేసి ఇంత లైమ్‌లైట్‌లోకి వచ్చేవాడు గాదు. సో, అతనైతే చాలా మంచిగా పెర్ఫార్మన్స్ అయితే చేసి ఇప్పుడైతే కెప్టెన్ ఫిగర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎస్ఆర్‌హెచ్‌కే గాదు ఫ్యూచర్‌లో టీమిండియా కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను ఏజ్ ఏం పెద్ద ఎక్కువ లేదు. సో, ఇక్కడ ఇషాన్ కిషన్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్‌కే కాదు ఫ్యూచర్‌లో టీమిండియా కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఇలాంటోళ్ళు సీనియర్స్ అంతా ఎళ్ళిపోయినప్పుడు అయితే ఖచ్చితంగా ఇషాన్ కిషన్‌కి అయితే ఛాన్స్ వస్తుంది. ముఖ్యంగా అతని ఫామ్ కూడా చాలా వరకు పనికొస్తుంది. ఎందుకంటే అతనైతే ఎప్పుడు కూడా కన్సిస్టెంట్‌గా డకౌట్లు కావడము, లేదంటే చిన్న స్కోర్‌కి ఔట్ కావడం ఇది ఉండదు. అతనైతే చాలా మంచిగా ఆడతాడు. మనం చూసుకున్నామంటే అతనొచ్చేసి ఆడక 2 ఇయర్స్ టీమ్ నుంచి తీసేయలేదు. మనం చూసాం కదా! ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే టీమ్‌కి దూరంగా ఉన్నాడు. కారణం ఏంటో అందరికీ తెలుసు. 2023లో వచ్చేసి అతను సౌత్ ఆఫ్రికాకి ఎళ్ళాడు టూరు. ఇండియా మొత్తం అక్కడ టీ20లు, టెస్ట్‌లు, వన్‌డేలు ఆడడానికి ఎళ్ళినప్పుడు. అక్కడైతే అతన్ని ఫైనల్ 11 తీసుకోలేదు. కారణం ఏంటంటే అప్పటికే టీమ్‌లో సామ్సన్ ప్లస్ వచ్చేసి పంత్ అయితే ఉన్నారు. వాళ్ళిద్దరిని ప్లేయింగ్ లెవెల్‌లో కూడా ఆడిచ్చారు వన్‌డేల్లో వాటిల్లో. సో, ఇక్కడ ఇషాన్ కిషన్‌కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడేం చేశాడంటే అతను నాకు కొంచెం మెంటల్‌గా సరిలేదు. తర్వాత నాకు కొంచెం రెస్ట్ కావాలి, బ్రేక్ కావాలి అన్నట్టయితే అక్కడి నుంచి అర్ధాంతరంగా వచ్చేసాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఏమి ఇంటి దగ్గర లేడు అతను. అతను వచ్చేసి దుబాయ్‌కెళ్ళి హార్దిక్ పాండ్యాతో టీ20 ఏదో ప్రాక్టీస్ చేశాడు ఐపీఎల్‌కి. సో, అప్పుడైతే డిసిప్లినరీ యాక్షన్స్ కింద అతన్నైతే కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. ప్లస్ వచ్చేసి టీమ్‌కి కూడా ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే చాలామంది యంగ్‌స్టర్స్ అది లెఫ్ట్ హ్యాండర్‌లు ఉన్నారు. యశస్వి జైస్వాల్ గాని, తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ గాని, ఇలా అభిషేక్ శర్మ అందరూ ఉండడం వల్ల అతన్నైతే కన్సిడర్ చేయలేదు. ఆ టైంలో అయితే అతను చాలా మంచిగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అది జరిగిన రంజీ ట్రోఫీల్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కానీ, వరల్డ్ కప్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కానీ, ఎక్కడ కూడా అతనైతే పర్ఫార్మెన్స్ తక్కువ చేయలేదు. దాని కారణంగానే ఈరోజైతే అతను ఇంత మంచి లగ్జరీని అనుభవిస్తున్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్‌లో అతను చాలా బ్రేవ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కానీ, ఈవెన్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడినప్పుడు కానీ, ప్రతి చోట ఇతనైతే 300+ స్కోర్ చేశాడు మొత్తం ఓవరాల్‌గా 9 మ్యాచెస్‌లో. సో, ఇటువంటి ప్లేయర్‌ని కెప్టెన్ చేయడమే బావుంటుంది. ఇక్కడ చూసుకున్నామంటే అభిషేక్ శర్మ ప్లస్ ఇతని ఇషాన్ కిషన్ యొక్క పర్ఫార్మెన్స్‌లు లాస్ట్ ఒక 1 ఇయర్‌గా అభిషేక్ శర్మ వచ్చేసి దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్‌లో చూసాము. 3 డకౌట్స్ అయ్యాడు. తర్వాత వచ్చేసి అన్ని డబుల్ డిజిట్ కూడా చేయలేని క్రమంలో ఔట్ అయ్యాడు. తర్వాత లాస్ట్ ఫైనల్‌లో మాత్రమే 18 బాల్స్‌లో అయితే 50 చేశాడు. సో, ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. ఇషాన్ కిషన్‌కి అయితే కెప్టెన్సీ అనుభవం ఉంది. అతను వచ్చేసి జార్ఖండ్‌కి రంజీ మ్యాచ్‌ల్లో గానీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో గానీ ఇలా అయితే కెప్టెన్సీ చేసిన అనుభవం అయితే ఉంది. ఇక్కడ క్లియర్ కట్‌గా ఇషాన్ కిషనే ఈ యొక్క కెప్టెన్సీకి అర్హుడు. ఇంకా ఎస్ఆర్‌హెచ్ ఇంకా ఏమన్నా రాజకీయాలు చేసి ఆల్రెడీ వాళ్ళైతే దుమారం రేపారు కదా! పాకిస్తాన్ ప్లేయర్‌ని సన్‌రైజర్స్ లీడ్స్‌లోకి తీసుకొని అలాంటి వాళ్ళకి అలవాటు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకున్నామంటే ఈ విలియమ్సన్‌ని ప్లేయింగ్ లెవెల్‌లోకి తీసుకోకుండా అతని చేత డ్రింక్స్ మోపియడము, తర్వాత ఒక కప్పు కొట్టించిన వార్నర్‌ని కూడా అంత అవమానం చేయడము, అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేయడము, తర్వాత అతన్నొచ్చేసి డ్రింక్స్ మోపియడము. సో, ఇలాంటియన్నీ ఎస్ఆర్‌హెచ్‌కి మామూలే. సో, ఇక్కడ కూడా వచ్చేసి అభిషేక్ శర్మని కెప్టెన్ చేస్తారేమో చూడాలి. ఇక్కడైతే ప్రతిభ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇషాన్ కిషన్‌ని కెప్టెన్ చేయాలి. ఎందుకంటే అతనొచ్చేసి చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని దగ్గర కెప్టెన్సీ స్కిల్ కూడా ఉంది. అభిషేక్ శర్మని చూసుకున్నామంటే అభిషేక్ శర్మకి ఇప్పుడైతే ఫామ్ అంత బాగాలేదు. అటువంటి టైంలో మళ్ళీ అతన్ని కెప్టెన్సీ చేయడం అంటే అతని నెత్తిన మళ్ళా భారం వేయడం. ఎందుకంటే ఫ్రీగా వచ్చి ఆడేది వేరు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రెజర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంత టార్గెట్ సెట్ చేయడం కావచ్చు. నెక్స్ట్ చేంజ్ చేస్తున్నప్పుడు తొందరగా చేయడం కావచ్చు. గెలిపియడం అనడం అనేది కెప్టెన్సీకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్రీగా ఆడలేడు. ముందుగా చూసుకుంటే అభిషేక్ శర్మ ఫ్రీగా ఆడుతున్నాడు. ఇప్పుడు సరిగా ఆడడం లేదు. మరీ దానికి ఇంకా ప్రెజర్‌ని యాడ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్‌లో మామూలుగా గల్లీ బౌలర్లు అయితే రారు. మొత్తం వచ్చేసి ఇంటర్నేషనల్ బౌలర్లు వస్తారు. సో, ఇక్కడ మంచి ప్లాన్‌లతోనే వస్తారు. లాస్ట్ టైం ఐపీఎల్‌లో చూసుకున్నాం కదా! ట్రావిస్ హెడ్‌ను ఆ తర్వాత అభిషేక్ శర్మను ఎలా అయితే ఆఫ్ సైడ్ బంతులేసి బౌల్డ్ చేశారో స్టార్క్ కానీ, తర్వాత వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ కానీ, ఆఖరికి నవీన్ ఉల్ హక్ కూడా అయితే. సో, ఇక్కడ చాలా ఈజీగా అతన్నైతే ఔట్ చేశారు.
ఈవెన్ వాళ్ళైతే స్ట్రైక్ కూడా మార్చుకున్నారు లాస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో భయపడి. సో ఇటువంటి సిచ్యువేషన్లో అయితే భయం లేనటువంటి ఇషాన్ కిషన్ కెప్టెన్ చేయడమే చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అతను ఫ్యూచర్లో వచ్చేసి ఇండియన్ టీం కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అతనికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 14 మ్యాచెస్ అలా లీగ్ మ్యాచెస్ ఆడతారు. ఈ లీగ్ మ్యాచ్లో కెప్టెన్సీ అనేది ఈవెన్ ఇండియా వరల్డ్ కప్లో ఆడినప్పుడు ఉండే ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ప్రతి మ్యాచ్ కూడా వరల్డ్ కప్ ఫైనల్ లాగే జరుగుతుంది. సో ఇటువంటి ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినప్పుడే బిగ్ ప్లేయర్లు కానీ బిగ్ కెప్టెన్స్ కానీ తయారవుతారు. ఉదాహరణ తిలక్ వర్మ వచ్చేసి ఈ వరల్డ్ కప్లో ఎంత మంచి షాట్లు ఆడాడు చూసాం కదా, ప్రెజర్లో కూడా ఆర్చర్ బౌలింగ్లో కానీ అటువంటి సమయంలో. సో ఇక్కడ ప్రెజర్ని హ్యాండిల్ చేసేదని ఐపీఎల్ ద్వారా అనేది వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అయితే ఇషాన్ కిషన్ని కెప్టెన్ చేయాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వచ్చేసి ఇషాన్ కిషన్ దీని అర్హుడు, లేదంటే మోసం చేసినట్టే. అక్కడ వచ్చేసి ఇంకా 2 చాయిసెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లాసన్, రెండోది వచ్చేసి ట్రావిస్ హెడ్. సో ట్రావిస్ హెడ్ కానీ క్లాసన్ కానీ పెద్దగా వాళ్ళ నేషనల్ టీంకి అయితే కెప్టెన్సీ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏరే లీగ్ మ్యాచ్లో కూడా కెప్టెన్సీ చేయలేదు. సో అటువంటి వాళ్ళకి వచ్చేసి కెప్టెన్సీ ఇవ్వడం అనేది తప్పే. కానీ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఫారినర్ ప్లేయర్లను కెప్టెన్ చేయడానికే మొగ్గు చూపుతారు. వాళ్ళకైతే అదొక మోజులాగా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళ వైపు ఏమైనా తిరుగుతారేమో చూడాలి. ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది. కమిన్స్ బయటికి పోవడం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ అనేవాడు ఇండియా వాడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సో ఇక్కడ మంచి బౌలర్లను అయితే యాడ్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి కెప్టెన్ ఇండియా వాడు అవుతాడు. సో ఇదంతా మన ఎస్ఆర్హెచ్కి కానీ తర్వాత ఇండియన్ టీంకి మంచి శుభపరిణామమే. ఎందుకంటే ఇండియన్ కెప్టెన్ని చూడొచ్చు. తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ ఇండియాకి ఎవరైనా అవుతారనేది కూడా ఎక్కడి నుంచి తయారవుతుంది. ముఖ్యంగా T20లో వచ్చేసి ఇషాన్ కిషన్ కానీ తర్వాత అభిషేక్ శర్మ కానీ ఒక 5 years అలా ఆడగలిగే సత్తా ఉంది. సో 2 వరల్డ్ కప్స్కి అయితే వాళ్ళు ఈజీగా ప్రాతినిధ్యం వహిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక మంచి పరిణామం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.